Daily. Taste the Daily. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలుండగా 42 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 227 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 2,206 వార్డులకు 596 ఏకగ్రీవమవగా 1,603 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు సూర్యాపేట జిల్లాలో 96 పంచాయతీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలానికి 200 మంది పోలీసుల చొప్పున పోలింగ్ బూత్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య. అనిషా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 3వ దశ పోలింగ్ ఏదైతే పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 65% పోలింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే ఇప్పటికే సమాచారం ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే మొదటి 2వ దశకు సంబంధించి కూడా దాదాపుగా 85 నుంచి 90% వరకు కూడా ఏదైతే పోలింగ్ నమోదు కావడం జరిగింది. 3 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా 507 గ్రామ పంచాయతీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఇందులో 70 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం కావడం జరిగింది. 4,342 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం 437 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ అయితే కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 9 మండలాలకు 269 వీటిలో ఈ ఎన్నికల్లో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే 11 గంటల వరకు పోలింగ్ దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నల్గొండ కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, 3 జిల్లాలకు సంబంధించి కూడా 65% పోలింగ్ అయితే నమోదైంది. సాయంత్రం వరకు కూడా ఇది 90% పైగా కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరైతే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకొచ్చేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్లుగా గెలుపొందాలనే లక్ష్యంతో ఇటు ఓటర్లకు ప్రభావితం చేసే విధంగా కూడా పలు విధాలుగా కూడా ఇటు డబ్బులు, మద్యంతో పాటు ఇతర గిఫ్టులకు సంబంధించి కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యంగా ఇటు చోటుపల్ కావచ్చు, ఇటు నారాయణపురం, ఈ మండలాలు 2 మండలాలకు సంబంధించి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కువగా వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్పంచ్గా గెలిచేందుకు మాత్రం తీవ్ర స్థాయి ఒక్కొక్క ఓటర్కి దాదాపుగా 10,000 నుంచి 15,000 వరకు కూడా ఇచ్చి, అలాగే దాంతో పాటు ఇటు చికెన్, మద్యం పంపిణీ కూడా చేసినట్టు కూడా ప్రచారం సాగుతుంది. ఓటర్లను తమ వైపుగా తీసుకునేందుకు మాత్రం అభ్యర్థులు అయితే తీవ్ర స్థాయిలో శ్రమించడంతో పాటు ఓటర్లను పోలింగ్ బూత్స్ వరకు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కొత్తముంతలపాడు అనే విలేజ్ లో ఇటు సర్పంచ్ కి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇటు 4 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఊర్లో బాధిత కుటుంబ సభ్యులైతే ఆందోళన దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి 2వ విడతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉన్నప్పటికీ ఒక భువనగిరి నియోజకవర్గంలో మాత్రం ఇటు ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆధిక్యత కనబడడం జరిగింది. ఇటు నకిరేకల్ కావచ్చు, తుంగతుర్తి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రెబల్స్ అభ్యర్థుల ప్రభావంతో ఇటు టిఆర్ఎస్ కి అయితే లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 3వ విడతలో కూడా ఏదైతే దేవరకొండ, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ రోజు పోలింగ్ కొనసాగుతుంది. ఇటు యాదాద్రి జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మున్గోడు నియోజకవర్గంలోని నారాయణపురం, చోటుపల్ మండలాలతో పాటు అటు ఆలేరు నియోజకవర్గం కావచ్చు, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గుండాల ముత్తూరు, అలాగే అడ్డగూడూరు, ఈ మండలాలకు సంబంధించి ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అభ్యర్థులను తను ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలబెట్టినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కూడా ప్రస్తుతం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే 507 గ్రామ పంచాయతీలు 70 ఏకగ్రీవం కావడం జరిగింది కాబట్టి 429 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఓటర్లు అయితే ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సిచ్యువేషన్ లో మరోవైపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక్క ఓటు కూడా కీలకంగా మారనున్న నేపథ్యంలో ఒక్క ఓటర్ ని కూడా
ఓటు వదలకుండా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తూ వాహనాలను అందుబాటులో వాళ్ళకి ఉంచడంతో పాటు ప్రయాణ ఖర్చులతో పాటు ఇతర గిఫ్ట్లకు సంబంధించి కానీ ఇటు ఓటర్లకు ప్రభావితం చేసే విధంగా కూడా డబ్బుల పంపిణీకి సంబంధించి కానీ కొనసాగుతున్న సిచ్యువేషన్ లో ఓటర్లు అయితే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేది మాత్రం పోలింగ్ కేంద్రాలకు వస్తుంది. ప్రస్తుతం మనం మల్కాపురం హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మల్కాపురం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సరళి మాత్రం ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి దాదాపుగా 11 గంటల వరకు దాదాపుగా 50% పైగా పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇంకా ఓటర్లు అయితే పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం బయట సిద్ధంగా ఉన్నారు. ఇంకా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం పోలింగ్ బూత్లకు వస్తున్నారు. అయితే ఈ ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కూడా కొంతమేర కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే కొన్ని స్థానాల్లో గెలుపొందడం, ఈ మూడో దశకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంతో పాటు ఎమ్మెల్యే బాలునాయక్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఇటు రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అలాగే సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలను గెలిపించుకునే స్థాయిలోనే ఓటర్లను ప్రభావితం చేశారనే ప్రచారం సాగుతున్న సిచ్యువేషన్ లో చూడాలి. మరి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి దాదాపుగా 90% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. 1 గంట తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ చౌటుప్పల్ నారాయణపురం అలాగే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి భారీ స్థాయిలో పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మాత్రం సిఐలతో పాటు 4 ఎస్ఐలను అలాగే ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణ నిమిత్తం నియమించడంతో పాటు కొంత ఫోర్సును కూడా రూట్ కు వినియోగిస్తున్నారు. దాదాపుగా 15 మంది తోటి ఒక్కొక్క వాహనాన్ని వినియోగిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడ అల్లర్లు జరుగుతున్న మాత్రం తమ భద్రత అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11 గంటల వరకు దాదాపుగా 65% పోలింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా పోలింగ్ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లను ఇంటి పోలింగ్ బూత్ కూడా అభ్యర్థులు బ్రతిమలాడి వాళ్ళ ఓటు కేంద్రాలకు తగ్గే విధంగా చర్యలు చేపడుతున్న కనబడుతుంది. రైట్ జానియా, థ్యాంక్ యూ.